దిస్ ఈజ్ మీ షూటింగ్ మై ఫస్ట్ వీడియో. అసలు కెమెరాలోకి చూడాలంటే భయం వేసింది. ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి కాదు, అసలు స్టేజ్ ఫియర్ ఉండేది. ఇంకా ప్రాపర్ ఇంట్రోవర్ట్ కిడ్ అనుకోండి. 18 months down the line after making 80 videos, now we are here at 1 lakh subscribers. And just recently గానే 1 lakh subscribers అయ్యారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. లాస్ట్ 18 months has been a roller coaster journey. నా లైఫ్ లో నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి కూడా మాట్లాడలేదు. క్లాస్ లో మాట్లాడడం వల్ల నాకు భయం వేసేది. అలాంటిది 2 weeks బ్యాక్ నవోటల్లో హైదరాబాద్ లో 1000 స్టూడెంట్స్ ముందు I got an opportunity to speak and barely 2 hours preparation ఉంది నాకు. And that too last minute లో నాకు తెలిసింది స్పీచ్ అంతా ఇంగ్లీష్ లో ఇవ్వాలని. నేనేం ప్రిపేర్ అవ్వలేదు తెలుగే కదా అని, బట్ I managed it anyway. ఓకే ఈ బ్లాగ్ దాని నుంచి కాదు. లెట్స్ గో బ్యాక్ టు August 23rd. అక్కడ నుంచి మాట్లాడుకుందాం. 2 weeks బ్యాక్ నాకు ఒక కాల్ వస్తుంది అనురాగ్ యూనివర్సిటీ నుంచి. ఇట్లా మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం, దానికి మిమ్మల్ని వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్ గా అనుకున్నాం, మీరు వస్తారా అని. ఏ వైజ్ మ్యాన్ వన్ సెడ్ నెవర్ సే నో టు ఆపర్చునిటీస్ అంటే ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. పైగా పిలిచి మరీ పొగుడతారంటే వద్దంటామా చెప్పండి. ఇప్పుడు టైం లిటరల్లీ 1:30 అవుతుంది. మరి దెయ్యాలు తిరిగే టైంలో ఎందుకు షూట్ చేస్తున్నారా అంటే దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ సరే ఈవెంటే కదా, వెళ్దాం అట్లా స్టూడెంట్స్ తో మాట్లాడదాం, కాసేపు టైం పాస్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఇందాకే ఒక మెసేజ్ చేశారు, ఇట్లా ఇది అనుకుంటున్నాం, ఫస్ట్ మీరే మాట్లాడే స్టూడెంట్స్ తో 10 minutes మాట్లాడాలి అని. అంటే అసలు ఏం మాట్లాడతారు నాకు ఏం అర్థం కండి. 2 years బ్యాక్ ఐ యూస్ టు సిట్ దేర్, లైక్ ఐ యూస్ టు బీ ఇన్ ద క్రౌడ్. నౌ ఐఎమ్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. అసలు లైఫ్ ఈస్ క్రేజీ రైట్ నో. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ డైలాగ్ ఏదో బాగానే ఉంది, దీంతో స్టార్ట్ చేద్దాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ దిస్ రూమ్. అసలు వెళ్ళి ఏం మాట్లాడతాం? పోనీ నువ్వేమైనా ఐడియాస్ ఇవ్వచ్చుగా. అసలే కింగ్ ఇన్ ద నార్త్, చిన్నది ఏదైనా పర్లేదు. ఇక్కడ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పైకి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచిద్దాం. కోడింగ్ గురించి దాని గురించి మాట్లాడదాం అంటే ఛానల్ ఎలాగో అదే చెప్తాం, మళ్ళీ అదే చెప్తే నాకే బోర్ కొట్టింది. సో ½ an hour ఆలోచించాక నేను అనుకుంది ఏంటి అంటే, వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్? నవ్వకండి, ఇది సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది. బట్ హానెస్ట్గా చెప్పండి, ఎంతమంది మీలో మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలో తెలుసు? లైక్ అరే ఇదిరా, ఐ వాంట్ టు బిల్డ్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ థింగ్ అని ఎంతమందికి ఉంది, ఎంతమందికి తెలుసు? మనలో చాలామంది యాక్చువల్గా మనల్ని ఈ క్వశ్చన్ ఏమని అడగం, డైరెక్ట్గా వెళ్ళి ఆ ర్యాట్ రేస్లో దిగిపోతాం, చేసేస్తాం. మొత్తం ఒక 30-40 years వచ్చాక రియలైజ్ అవుతాం, అరే లైఫ్లో మజా లేదు, మండే రాగానే సీదినేమో మళ్ళీ వర్క్ వెళ్ళాలనిపిస్తుంది. బట్ దానికంటే ముందే వాట్ ఇఫ్ యూ ఫిగర్ అవుట్ వాట్ డూ యూ వాంట్ టు బిల్డ్, వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్, అంటే సంథింగ్ దట్ ఎక్సైట్స్ అస్, సంథింగ్ దట్ will not make you sleep, something you are really obsessed about. Ala like how to find things, how to find your passion, how to explore things anedi like నా own personal story and experiences తో కొంచెం క్లబ్ చేసి ఒక మంచి స్టోరీ చెప్దామని అనుకుంటున్నా. I hope this will make sense to the student and also మీకు కూడా ఇట్లాంటి ఏమైనా డ్రీమ్స్ ఉన్నా, లేదా if you want to build something or if you are really passionate about something, comments లో చెప్పండి. like వేరే వాళ్ళు కూడా చదువుతారు, ఇన్స్పైర్ అవుతారు and it will be really good to know మీ స్టోరీస్ కూడా తెలుసుకోవడానికి. సో కింద కమెంట్ చేయండి. సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఇంకో 2 hours హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. లైక్ ఇవాళ ఫ్రైడే అనమాట, ఒక మ్యారేజ్ ఉంది, రేపు సాటర్డే ఈవెంట్ ఉంది. సో ఈ బేర్లీ 2 hours స్లీప్తో డే అంతా ఫంక్షన్ అవ్వాలి మనం. అట్లా ఉంటుంది మన డెడికేషన్తో. మరి సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఒక హ్యాపీ న్యూస్. 4కి కాదు 6కి స్టార్ట్ అయ్యాం. అంటే 4 hours స్లీప్ ఏం ఎక్కువేం కాదు, బట్ ఇట్స్ గుడ్ ఎనఫ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బి బ్యాక్ ఇన్ హైదరాబాద్. నాస్టాలజిక్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజంతా అటు ఇటు తిరగడం, మ్యారేజ్ అటెండ్ అవడం, అండ్ మన 10th class ఫ్రెండ్ కూడా కలిసాం. అండ్ దెన్ వీ వెంట్ టు గచ్చిబౌలి, మన ఇంటర్ ఫ్రెండ్ దగ్గరికి. వచ్చి పికప్ చేసుకోకుండా అక్కడ సోదేస్తున్నాడు. వీడు గుర్తున్నాడా మైక్రోసాఫ్ట్ వైరల్ సెన్సేషన్ సార్? అదే ఒక మైక్రోసాఫ్ట్ లాగ్ షార్ట్ పెట్టాను కదా, అది వీడియో అనమాట. గైస్ ఫైనల్లీ ద డే ఇస్ హియర్. ఇంకో 1 hour కాలేజ్లో ఉంటాం. ఇప్పుడు క్యాబ్ వస్తుంది పిక్ చేసుకోవడానికి, అండ్ అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి కలుద్దాం. వెయిట్ బ్లాగ్ లోకి వెళ్లే ముందు ఇవాళ మనం యూనివర్సిటీకి వెళ్తాం అన్నమాట. నాతో పాటు ఇంకా 4 other ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేసేస్తా. ఫస్ట్ నిహార్, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ టెక్ బాయ్ దీపక్, అండ్ ఇంకో అతను అజయ్ కుమార్ కొల్లి, అండ్ ఇంకో పర్సన్ ఇస్ సాయి కృష్ణ. Hi guys, subscribe to Nihar's channel. ఇది కాదు రాము.
సో గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అన్ని ఫిట్ అవుతున్నా కానీ లైక్ ఎందులో సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అరే ఏం చేస్తున్నాం, లైక్ ఐ యూస్ టు ఫీల్ లైక్ అరే ఇలా ఇంకేదైనా బిల్డ్ చేయాలి, ఇంకేదైనా చేయాలి, లేదా వాట్ అండ్ విత్ మై లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది. సో గైస్ అయిపోయింది అనమాట ఫైనల్గా. ఇంక అనురాగ్ యూనివర్సిటీలో మొత్తం ఇంకంతా హల్చల్ చేసి మొత్తం అయిపోయింది. మంచి టిప్స్ గైడెన్స్ మొత్తం అంతా బాగా ఇచ్చాడు. మేము కొన్ని స్వీకరిస్తున్నాం అనమాట బాయ్ దగ్గర నుండి. మొత్తం అయిపోయింది. చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంతా మొత్తం సెట్? మై ఆన్సర్ ఇస్ ఆల్సో సేమ్. కాఫీ బేస్ హర్షాన్ ఇక్కడ ఉన్నాడు గైస్. ఇందాక ఎండ్ చేయాల్సింది, బట్ ఇంకా లాస్ట్ ఇదే. ఇదే లాస్ట్. ఇంకా ఇట్స్ వాన కమింగ్స్, చలి పుట్టింగ్స్, బెస్ట్ 3 days ఇన్ హైదరాబాద్ గైస్. అసలు చాలా మంది కలిసాం, క్రియేటర్స్ ని, ఫౌండర్స్ ని, ఫ్రెండ్స్ ని, చాలా నేర్చుకున్నాం. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ సంథింగ్ బిగ్. మీకు తెలుస్తుంది. స్టే ట్యూన్డ్. అంతే. ఎంజాయ్ పండుగ. Six, 6, 6, 6, 6,